హాయ్ ఫ్రెండ్స్, ఈ సొరకాయతోని కర్రీ చేశాననుకోండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా సొరకాయను మొత్తం పొట్టు తీసేసుకొని సన్న ముక్కలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత సన్న కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్న కట్ చేసిన సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టామనుకోండి, తొందరగా ఉడుకుతాయి. తర్వాత క్యాప్ తీసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు. నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి, క్లిప్ మిస్ అయింది. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు క్యాప్ పెట్టేసి తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోవాలండి. ఈ కర్రీకి పాలతోనే చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ అయితే ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. తర్వాత పాలు మొత్తం దగ్గర పడి కర్రీ మొత్తం ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన సొరకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.